నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీ రిజర్వేషన్ల పెంపు ఆగిపోవడానికి బీజేపీ కారణమన్న భట్టి. కమలం పార్టీ నేతలు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రేపు రాష్ట్ర బంద్. శాంతియుతంగా వ్యవహరించాలని డీజీపీ సూచన. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్. ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా. కమిషన్లలో వాటాల కోసం మంత్రుల మధ్య తగాదాలన్న హరీష్ రావు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కేంద్రం ఏం చేస్తోందని మండిపాటు. మావోయిస్టు ఉద్యమ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు. 208 మందితో కలిసి 153 ఆయుధాలు అప్పగించిన ఆసన్న. బీసీలకు రిజర్వేషన్ల పెంపును ఆపింది బీజేపీనేనని, ఆ పార్టీకి వ్యతిరేకంగానే శనివారం రాష్ట్ర బంద్ జరగబోతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లులను అడ్డుకున్నారని ఖమ్మంలో ఆరోపించారు. రామచంద్రరావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు పూర్తి ప్రతి అందిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించి స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ కోటాపై నిర్ణయం తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నారు, ఎందుకు మీరు ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి గారు కూర్చొని ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు? మీ అడ్డుపడుతున్నటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓబీసీల గుండె కోతగా మారింది. నేను అడుగుతా ఉన్నాను, మేము అడుగుతా ఉన్నాం, మీరు లీడ్ చేయండి. ముఖ్యమంత్రి గారు కూడా అఖిల పక్ష సమావేశానికి మీరు ప్రధానమంత్రితో టైం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి, మేము పంపించిన బిల్లును క్లియర్ చేసి వెంటనే 42% రిజర్వేషన్ ని స్థానిక సంస్థలు అమలు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మీరు అఖిల పక్షాన్ని తీసుకొని పోతా అంటే మా ముఖ్యమంత్రి సైతం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి మండలానికి 4 నుంచి 6 లైసెన్స్డ్ సర్వేయర్లను నియమిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన 3465 మంది సర్వేయర్లకు శిక్షణ పూర్తయినట్లు తెలిపారు. ఈ సర్వేయర్లకు ఈ నెల 19న శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. భూపరిపాలనలో ఇది ఒక ముందడుగు అని అభిప్రాయపడ్డారు. భూభారతి చట్టంలో రిజిస్ట్రేషన్ సమయంలో భూమి సర్వే మ్యాప్ బలపరచడం తప్పనిసరి చేసినందున సర్వే విభాగం పాత్ర మరింత క్రియాశీలం అవుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలకు లబ్ధి చేకూర్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో మంత్రులు దామోదర్ రాజనరసింహ, వాకటి శ్రీహరి పర్యటించారు. మక్తల్ను అభివృద్ధికి సూచిగా మారుస్తామని క్రీడా శాఖ మంత్రి వాకటి శ్రీహరి పేర్కొన్నారు. సంగంబండ గ్రామంలోని చిట్టం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మక్తల్ పెద్ద చెరువులో 80,000 చేప పిల్లలను విడుదల చేశారు. ఆ తర్వాత మక్తల్ పెద్ద చెరువు మినీ ట్యాంక్ బండ సుందరీకరణ, ఇతర అభివృద్ధి పనులకు 3,70,00,000 నిధులతో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మక్తల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీ పడమటి ఆంజనేయస్వామి దేవాలయాన్ని మంత్రులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. లేదా మాకు నారాయణపేట, దామరగిద్ద, మద్దూరు, జయమద్దరు, లాల్చి వరకు, వికారాబాద్ వరకు ఈ ప్రాంతమంతా కూడా ఒట్టిగడ్డ. ఎప్పుడెప్పుడు కూడా ఎవరు ఊహించని విధంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని జీవో నెంబర్ 16 ద్వారా 14 ద్వారా ఈ ప్రాంతమంతా కూడా సస్యశ్యామలం కావాలి. ఈ ప్రాంతమంతా కూడా సుభిక్షంగా ఉండాలి. ఏ కమ్యూనిటీస్ అయితే వెనుకబడి ఉన్నాయో మనం వర్గీకరణ చేసినాం. పెద్ద కమ్యూనిటీ మహబూబ్ నగర్ అయితే మాదిగా కమ్యూనిటీ,
వర్గీకరణ ఎందుకు చేసినాం అంటే సామాజిక న్యాయం, సమతుల్యం, అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఒక 35 ఏళ్ల పోరాటానికి చిరమేగితం వాడుతూ ఈరోజు వర్గీకరణ చేసినాం. అదే రకంగా దేశంలో ఎక్కడ లేని విధంగా సన్న బియ్యం ఎవరు ఊహించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణలో సన్న బియ్యం ఇస్తుంది. దీపావళి తర్వాత రాష్ట్రంలో పత్తి కొనుగోలు ప్రారంభమవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిబంధనల మేరకు సీసీ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని విక్రయించుకోవచ్చని హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. అవినీతి అక్రమాలకు తావు లేకుండా చూసేందుకు కపాస్ కిసాన్ యాప్ను తీసుకొచ్చామన్నారు. అటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. యూనిటీ మార్చ్ పేరుతో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 15 వరకు పాదయాత్రలు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. దేశవ్యాప్తంగా 557 కొనుగోలు కేంద్రాలు కేంద్ర ప్రభుత్వము ఏర్పాటు చేస్తున్నది ఈ సంవత్సరం. అందులో మన తెలంగాణలో 122 కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. గత సంవత్సరము 110 కేంద్రాలు ఉండేది. ఈ సంవత్సరము మరో 12 కేంద్రాలు పెంచి 122 కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. కపాస్ కిసాన్ యాప్ ఒకటి ఈసారి ఒక యాప్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వము రైతుల వివరాలు, వాళ్ళు చేస్తున్నటువంటి సేద్యము వివరాలన్నీ కూడా అందులో పొందుపరిచి యాప్ ద్వారా వారు నమోదు చేసుకుంటే వాళ్ళకు స్లాట్ ఇస్తారు. వాళ్ళు యాప్లో దొరికినటువంటి స్లాట్ ప్రకారము ధైర్యంగా వచ్చి ఆ యొక్క పత్తిని ఆ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించవచ్చు అనేటువంటి దృష్టితోటి ఈ సిస్టము ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు వినియోగపడే విధంగా జిన్నింగ్ మిల్లుల యొక్క మ్యాపింగ్ కూడా చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. యూసుఫ్గూడ చెక్పోస్టు నుంచి కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లిన ఆయన షేక్పేట తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ వేసేందుకు వెళుతున్న నవీన్ యాదవ్కు కాంగ్రెస్ శ్రేణులు గజమాల, పూలతో స్వాగతం పలికారు. ఈ ర్యాలీలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. నామినేషన్కు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన నవీన్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలే తన విజయానికి దోహదపడతాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ప్రజల కోరిక మేరకు మాకు వచ్చినటువంటి అవకాశం కావచ్చు, చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్ లో గెలిపించబోతున్నారు. దైవానేమో దేవుడు రేవంత్ అన్న రూపంలో వచ్చిండు, ప్రజల రూపంలో వచ్చిండు, అవకాశం కల్పిస్తుండు. కాంగ్రెస్ పార్టీని బలపరచడమే మా ఎజెండా. కమిషన్లు, అక్రమ సంపాదన కోసం మంత్రులు కొట్లాడుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. కేబినెట్ వర్గాలుగా విడిపోయిందని, పంచాయతీల కోసమే మంత్రివర్గ సమావేశం పరిమితమైందని దుయ్యబట్టారు. సీఎం సన్నిహితులు తుపాకీ పెట్టి బెదిరిస్తున్నారని మంత్రి కుమార్తె స్వయంగా చెబుతున్నారని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని హరీష్ రావు ప్రశ్నించారు. కమిషన్లు దండుకొని 10 ఏళ్ల పాటు ప్రజలపై అప్పులు మోపేందుకు హ్యామ్ మోడల్ రోడ్లు తెచ్చారని అన్నారు. ఏం సాధించారని, విజయోత్సవాలు జరిపాలని ప్రభుత్వం నిర్ణయించిందని హరీష్ రావు నిలదీశారు. బిల్లుల చెల్లింపుల్లో కమిషన్ల కోసం మంత్రుల మధ్య వాటాల తగాదాలు జరుగుతూ ఉన్నాయి. వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు ఇవాళ గన్ కల్చర్ని తీసుకొచ్చారు రాష్ట్రంలో. నిత్యం మంత్రుల మధ్య గొడవ. ఇవాళ ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్గా మంత్రులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది మేం చెప్తున్నది కాదు కదా, స్వయంగా ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. తుపాకీ ముఖ్యమంత్రే ఇచ్చిండు అని చెప్తున్నారు. గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు. ఫైళ్లు ఆపిన్రు తమ్ముళ్ల కోసము అని చెప్తా ఉన్నారు. టెండర్లు వేయొద్దని హుకుం జారీ చేసిండ్రు అని చెప్తా ఉన్నారు. ఇంత ఓపెన్గా అవినీతి గురించి ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉంటే దీని మీద కేంద్రం స్పందించాలి. ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ కమిషన్తో విచారణ జరపాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థల చేత విచారణ జరపాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఏ ఏజెన్సీలకు దీని మీద ఫిర్యాదు చేయాలనే అంశం మీద బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే పనిచేస్తూ ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో రేపు నిర్వహించబోయే బంద్ను ప్రశాంతంగా జరపాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. దాడులు చేయకుండా బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని బీసీ శ్రేణులకు సూచించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన ర్యాలీలో కృష్ణయ్య పాల్గొన్నారు. దిల్సుఖ్ నగర్ నుంచి ముసారాంబాగ్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. 35 బీసీ సంఘాలు, 136 కుల సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు రేపటి బంద్కు సంపూర్ణ మద్దతిచ్చాయని ఆర్ కృష్ణయ్య తెలిపారు. బంద్ జరిపే సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, షాపులు బస్సులు బంద్ అవుతాయి, స్కూళ్లు కాలేజీలు కూడా బంద్ చేస్తామని మేనేజ్మెంట్ నిర్ణయించారు. గవర్నమెంట్ కాలేజీలు కూడా బంద్ చేయాలి. అదే విధంగా కార్యకర్తలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పీస్ఫుల్ గా ఈ ఉద్యమం నడపండి. ఎందుకంటే అనేక మంది చాలా ఆవేశంగా ఉన్నారు. బీసీలు అంటే చిన్న చూపు చూస్తున్నారు. ఖబర్దార్ అని దేశవ్యాప్తంగా అల్లర్లు అవుతున్నాయి. చాలా పీస్ఫుల్ గా బీసీ సంఘాలు అన్ని వాటిని కంట్రోల్ చేయాలి. బీసీజేఏసీ శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్ను శాంతియుతంగా జరుపుకోవాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పోలీసులు, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షిస్తాయని తెలిపారు. బంద్ వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని డీజీపీ కోరారు. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న సహా 200 మందికి పైగా మావోయిస్టులు ప్రధాన స్రవంతిలో చేరారు. నక్సల్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని 2026 మార్చి 31 వరకు సాధించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన వేళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం ద్వారా భద్రతా దళాలు అతిపెద్ద విజయాన్ని అందుకున్నాయి. మావోయిస్టు చరిత్రలో ఇదో అతిపెద్ద లొంగుబాటుగా నమోదైంది. మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న అలియాస్ రూపేష్ సహా నిన్న లొంగిపోయిన 208 మంది మావోయిస్టులను ఛత్తీస్గఢ్ పోలీసులు ఇవాళ మీడియా ముందు ప్రవేశపెట్టారు. బస్తర్ జిల్లా జగదల్పూర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ పాల్గొన్నారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన మావోయిస్టులకు పుస్తకాలు, పూలు అందజేశారు. లొంగిపోయిన 208 మందిలో ఓ రీజనల్ కమిటీ సభ్యుడితో పాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ సభ్యులు 4 ఉన్నారు. డివిజనల్ కమిటీ మెంబర్లు 21 మంది, ఏరియా కమిటీ మెంబర్లు 61 మంది, పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీతో పాటు రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీకి చెందిన 22 మంది ఉన్నారు. లొంగిపోయిన వారిలో 110 మంది మహిళా మావోయిస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న అలియాస్ రూపేష్ పై ₹1 కోటి రివార్డు ఉండగా మిగతా వారిపై 5 లక్షల నుంచి 25 లక్షల వరకు రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇది మావోయిస్టు చరిత్రలోనే అతిపెద్ద లొంగుబాటుగా భావిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులు 153 ఆయుధాలను అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. వాటిలో 19 AK-47లు, 17 SLR, 23 ఇన్సాస్ రైఫిళ్లతో పాటు 36 303 రైఫిళ్లు, 41 బోర్గన్లు, 11 BZL లాంచర్లు, ఒక పిస్టల్ ఉన్నాయి. మావోయిస్టులు తుపాకులు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవటాన్ని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ స్వాగతించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. नक्सली हमारे देश के संविधान पर विश्वास करते हुए विकास की मुख्यधारा से जुड़ने जा रहे हैं और उनका स्वागत है. सरकार के लिए पुनर्वास के लिए और मतलब जो विकास की मुख्यधारा से जुड़ते हैं उनके लिए बहुत कुछ अच्छा सोची है. उनको अच्छा पुनर्वास भी देंगे, उनका स्किलिंग भी कराएंगे, रोजगार से जोड़ने का काम भी होगा, ये सब करेंगे. वो तो हम लोग प्रारंभ से ही आह्वान किए थे कि हिंसा की भाषा को छोड़ें और विकास की मुख्यधारा से जुड़ें. उनके साथ सरकार न्याय करेगी और उसी का पालन करते हुए वो सब विकास से जुड़ रहे हैं. 2 రోజుల క్రితం మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి 60 మంది సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని గడ్చిరోలిలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. ఈ నేపథ్యంలో తాము కూడా లొంగిపోతున్నట్లు కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న ప్రకటించారు. లొంగిపోయే ముందు తన సహచర మావోయిస్టులకు ఆయన భావోద్వేగ సందేశం ఇచ్చారు. సహచరుల్లో కొందరు ఇంకా పోరాటం కొనసాగించాలని కోరుకుంటున్నప్పటికీ క్లిష్ట పరిస్థితుల్లో లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సొంత భద్రతను దృష్టిలో ఉంచుకుని తాను తీసుకున్న ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవాలని సహచరులను కోరారు. అడవుల్లో
ఇతర రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలనుకుంటే తనను సంప్రదించవచ్చని ఆసన్న చెప్పారు. తెలంగాణలోని ములుగు జిల్లా పోలోనిపల్లికి చెందిన ఆసన్న ఐటీఐ, పాలిటెక్నిక్ వరకు చదువుకున్నారు. 1991లో పీపుల్స్ వార్ పార్టీలో చేరిన ఆయన 1999లో పీపుల్స్ వార్ యాక్షన్ టీం సారథిగా పగ్గాలు చేపట్టారు. అదే ఏడాది హైదరాబాద్ లో ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్రను పట్టపగలే నడిరోడ్డుపై హత్య చేసిన ఆపరేషన్ కు ఆయనే నేతృత్వం వహించారు. 2000 సంవత్సరంలో అప్పటి హోంమంత్రి ఏ మాధవరెడ్డి కారును మందుపాత్రతో పేల్చి చంపడంతో పాటు 2003లో అలిపిరి వద్ద సీఎం చంద్రబాబు కాన్వాయ్లో క్లేమోర్ మైన్స్ పేల్చిన ఘటనల వెనుక ఆసన్న ఉన్నట్లు ప్రచారంలో ఉంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై ప్రభుత్వానికి లేఖ రాసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాది విద్యాసాగర్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘాన్ని గత విచారణలో ఆదేశించినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను నిలుపుదల చేసినట్లు ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వం రిజర్వేషన్లను మరోసారి ఖరారు చేయాల్సి ఉందని, ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాశామని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం నిర్ణయం తెలపడానికి 3 వారాల సమయం కావాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టును కోరారు. ఈ మేరకు 2 వారాల గడువు ఇచ్చిన న్యాయస్థానం ప్రభుత్వం కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు హ్యాష్ ఆయిల్ తరలిస్తున్న 17 ఏళ్ల బాలుడిని రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి నుంచి 1,15,00,000 విలువైన 5.1 కిలోల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. బాలుడు ఏపీలోని అల్లూరు జిల్లా మాడుగుల మండలం వాసిగా గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా పిల్లలతో రవాణా చేస్తున్న ఒడిశాకు చెందిన ప్రధాన నిందితుడు దేవేంద్ర జోడియా కోసం గాలిస్తున్న రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. అతను హైదరాబాద్ కు ట్రైన్ లో చేరుకొని గట్కేసర్లో ప్రాంతంలో సస్పిషియస్ వేలో మూవ్ అవుతున్నప్పుడు ఎస్ఓటీ అఫీషియల్స్ ఆల్రెడీ ఈ పిల్లవాడిని ఈ సస్పిషియస్ సర్కమ్స్టాన్సెస్ లో ఉన్నటువంటి పిల్లవాడిని పట్టుకున్నప్పుడు అతని దగ్గర 5.1 kg ఆయిల్ దొరికింది. ఈ పిల్లవాడు 17-year-old బాయ్. యాక్చువల్లీ ఇతను చదువుల్లో సరిగా ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం మూలంగా ఇతని హ్యాండ్లర్ ఈ దేవేంద్ర ఒరిస్సాలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో తిరుగుతూ ఉంటాడు. ఇతన్ని తీసుకొని వైజాగ్ లో కూడా ఇటువంటి యాక్టివిటీస్ లో ఇతన్ని వాడుకోవడం, సప్లై చేయడం అవన్నీ చేశారు ఈ నేరస్తులు. ఇది ఫస్ట్ టైం దిస్ బాయ్ హడ్ కమ్ టు అవర్ ప్లేస్ అండ్ వి కాట్ హిమ్. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అనస్థేషియా విభాగానికి చెందిన ఇంటర్న్ వైద్య విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సంచలనంగా మారింది. గురువారం రాత్రి విధులకు హాజరైన నితిన్ అనే వైద్య విద్యార్థి శుక్రవారం ఉదయం ఆపరేషన్ థియేటర్లో విగతజీవిగా పడి ఉన్నట్లు సిబ్బంది గమనించారు. వెంటనే ఈ విషయం ఆసుపత్రి అధికారులకు తెలియజేయగా వారు పోలీసులకు సమాచారం అందించారు. మెదక్ జిల్లాకు చెందిన నితిన్ బోరబండలోని ఎస్సీ హాస్టల్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లోజ్ టీం ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్లో ఓ ఇంట్లో జరిగిన దొంగతనాన్ని సెంట్రల్ జోన్ పోలీసులు ఛేదించారు. అక్టోబర్ 12న రోడ్డు నెంబర్ 6లో హెరిటేజ్ అపార్ట్మెంట్స్లో వృద్ధ దంపతులపై దాడి చేసి బంగారు ఆభరణాలు తీసుకెళ్లినట్లు ఫిర్యాదు వచ్చినట్లు డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఇంట్లో కేర్ టేకర్గా పనిచేస్తున్న గోవర్ధన్ ఘటన జరిగిన రోజు నుంచి కనిపించకపోవడంతో అనుమానం వచ్చిందని తెలిపారు. దీంతో కేర్ టేకర్ను అతని స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లాలో విచారించగా నిజం బయటపడిందని తెలిపారు. చెడు వ్యసనాలకు బానిసై ఈ నేరానికి పాల్పడినట్లు డీసీపీ వివరించారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సస్పిషన్ కేర్ టేకర్ మీదే వచ్చి టీమ్స్ ని వాళ్ళ నేటివ్ ప్లేస్ కి పంపించడం జరిగింది. ఆ నేటివ్ ప్లేస్ లోనే ఇతను మనకి అప్రిహెండ్ చేయడం, ప్రాపర్టీ రికవర్ చేసి కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. గోవర్ధన్ ఈ ఎల్డర్లీ కపుల్ దగ్గర ఎంప్లాయ్మెంట్ కి కుదిరి ఎంతో నమ్మకంతో పనిచేస్తున్నట్టు నటిస్తూ చెడు సవాసాలకి లోబడి డబ్బులు అవసరమయ్యి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్ ఆర్నమెంట్స్ ని తీసుకునే ఉద్దేశంతో ఎల్డర్లీ కపుల్ ని రోకలి బండతో కొట్టి గాయపరిచి ఆమె మీద ఉన్నటువంటి బంగారు ఆభరణాలని తీసుకుని వెళ్లడం జరిగింది. గోల్డ్ బ్యాంగిల్స్ తనఖా పెట్టి సుమారు 3,25,000 తీసుకొని వాటిని విలాసంగా ఖర్చు పెట్టుకోవడం కూడా జరిగింది. ఇతని దగ్గర నుంచి మనం ఆల్ 4 బ్యాంగిల్స్ అండ్ గోల్డ్ చైన్ రికవర్ చేయడం జరిగింది. సీఎం నితీష్ కుమార్ ఆటవిక పాలన నుంచి బీహార్కు విముక్తి కల్పించారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సరణ్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 11 ఏళ్ల మోదీ పాలన పేదలకు పరంగా మారిందన్నారు. బీహార్ నుంచి వలసలను అరికట్టడంలో డబుల్ ఇంజన్ సర్కార్ విజయవంతమైందని అమిత్ షా చెప్పారు. గ్యాంగ్స్టర్ మహమ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామా షాబుద్దీన్కు ఆర్జేడీ టికెట్ ఇవ్వడంపై విమర్శలు గుప్పించారు. అలాంటి వారు ఎన్నికల్లో పోటీ చేస్తే బీహార్ ప్రజల భద్రత ఏం కావాలని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో మహాగఠబంధన్ తుడిచిపెట్టుకుపోతుందని అమిత్ షా జోస్యం చెప్పారు. और एनडीए का जो लड़ाई है, नीतीश कुमार जी का जो लड़ाई है, वो लड़ाई उस वक्त भी लालू के जंगल राज के खिलाफ थी और आज भी जंगल राज के विचार के खिलाफ हमारा लड़ाई है कि एनडीए 20 साल में सबसे बड़े बहुमत के साथ बिहार में सरकार बनाने जा रहा है. हम बिहार में नीतीश कुमार जी के नेतृत्व में लड़ रहे हैं और देश भर में हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी एनडीए का नेतृत्व कर रहे हैं. भाइयों बहनों, इस बार बिहार वालों को 4 दीपावली मनाने का मौका मिल रहा है. గుజరాత్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 25 మంది మంత్రులు కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు. 19 మంది ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు దక్కింది. ఫలితంగా ముఖ్యమంత్రితో కలిపి గుజరాత్ కేబినెట్లో మంత్రుల సంఖ్య 26కు చేరింది. క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాకు కూడా మంత్రివర్గంలో స్థానం దక్కింది. హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్ష్ సంఘవికి డిప్యూటీ సీఎం బాధ్యతలను అప్పగించారు. కొత్త మంత్రులు కేబినెట్ హోదాకు పదోన్నతి పొందిన వారు సహా సహాయ మంత్రుల నుంచి మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారందరితో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన హర్ష్ సంఘవి సూరత్లోని ముంజర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంఘవితో పాటు మరో 5 ఎమ్మెల్యేలు పాత మంత్రివర్గంలో భాగంగా ఉండేవారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిన్న 16 మంత్రులు రాజీనామా చేయగా అందులో ఈ 6 రాజీనామాలకు ముఖ్యమంత్రి ఆమోదం తెలపలేదు. ఈ-కామర్స్ తరహాలో నెక్స్ట్ డే డెలివరీ సేవలను అందించడానికి తపాలా శాఖ సిద్ధమవుతోంది. జనవరి నుంచి ఈ సేవలను ప్రారంభించనున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. ఇకపై 24 నుంచి 48 గంటల్లో ఉత్తరాలను, పార్సిళ్లను గ్యారంటీగా డెలివరీ చేసే సేవలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ సేవలకు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. 2029 నాటికి తపాలా శాఖను లాభదాయకంగా మార్చడమే లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మొత్తంగా 2026లో 8 రకాల కొత్త సేవలకు శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే డోర్ స్టెప్ కేవైసీ, ప్రభుత్వ పథకాలు, ఆధార్ తదితర సేవలను తపాలా శాఖ అందిస్తోందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య గుర్తు చేశారు. అమెరికాలో స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వీసా నిబంధనలను కఠినతరం చేసిన ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యుఎస్ డైవర్సిటీ వీసా లాటరీ కార్యక్రమం నుంచి 2028 వరకు భారతీయ పౌరులను మినహాయిస్తున్నట్లు బాంబు పేల్చింది. దీంతో భారతీయులకు వలస మార్గాలు మరింత తగ్గాయి. అమెరికాలో స్థిరపడాలనుకుంటున్న భారతీయులకు మరోసారి నిరాశ ఎదురైంది. ప్రతిష్టాత్మక డైవర్సిటీ వీసా డీవీ లాటరీ కార్యక్రమం నుంచి భారత్ను అమెరికా మరోసారి మినహాయించింది. 2028 వరకు భారతీయ పౌరులను మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. యుఎస్కు వలస వస్తున్న భారతీయుల సంఖ్య భారీగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అమెరికాకు వలస వెళ్లే వారిలో వైవిధ్యాన్ని ప్రోత్సహించేందుకు డీవీ లాటరీని నిర్వహిస్తారు. గత 5 ఏళ్లలో ఏ దేశం నుంచైతే 50,000 కంటే తక్కువ మంది అమెరికాకు వలస వెళ్లి ఉంటే ఆ దేశ పౌరులను మాత్రమే లాటరీకి అర్హులుగా పరిగణిస్తారు. అయితే భారత్ నుంచి అమెరికాకు వెళుతున్న వారి సంఖ్య ఆ పరిమితిని ఎప్పుడో దాటిపోయింది. దీంతో భారతీయులు ఈ లాటరీకి అనర్హులుగా మారారు. ఎప్పటికే ఇమిగ్రేషన్ విధానంలో అమెరికా తీసుకుంటున్న కఠిన చర్యలతో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయులకు ఇది మరో ఎదురుదెబ్బనే చెప్పాలి. 2021లో 93,450 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. 2022లో ఆ సంఖ్య 127,000గా ఉంది. 2023లో 78,000 మంది అగ్రరాజ్యానికి వలస వెళ్లినట్లు యుఎస్ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా 2022లో దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా ఖండాల నుంచి వెళ్లిన వలసదారుల కంటే భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉంది. దక్షిణ అమెరికా నుంచి 99,000, ఆఫ్రికా నుంచి 89,000, ఐరోపా నుంచి 75,000 మంది యుఎస్కు వలస వెళ్లారు.
ఈ రికార్డుల ఆధారంగా 2028 వరకు యుఎస్ డైవర్సిటీ వీసా లాటరీలో పాల్గొనేందుకు భారతీయులను అనర్హులుగా ప్రకటించారు. చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్తాన్లను 2026 వరకు డీవీ లాటరీ నుంచి అమెరికా మినహాయించింది. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో పాల్గొనబోమన్న ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. నారాయణమూర్తి దంపతులు చెప్పినట్లు అది వెనుకబడిన తరగతుల సర్వే కాదని, మొత్తం జనాభా ఈ సర్వే కిందకు వస్తుందన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని అనేకసార్లు ప్రభుత్వం తెలిపిందని, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులకు అర్థం కాకపోతే తానేం చేయగలనని కర్ణాటక సీఎం అన్నారు. ఇన్ఫోసిస్ అయినంత మాత్రాన వారికన్నా విషయాలు తెలిసినట్లేనా అని ప్రశ్నించారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం జనగణన నిర్వహిస్తుందని, అప్పుడేం చేస్తారని నిలదీశారు. కాగా కర్ణాటక ప్రభుత్వం సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా తమ ఇంటికి వచ్చిన సర్వే సిబ్బందితో తాము సర్వేలో పాల్గొనబోమని నారాయణమూర్తి, సుధామూర్తి దంపతులు తెలిపారు. తాము వెనుకబడిన వర్గాలకు చెందిన వాళ్లం కాదని, తమ ఇంట్లో సర్వే చేయడం వల్ల ప్రభుత్వానికి ఏ ఉపయోగం ఉండదని పేర్కొంటూ స్వీయ ధృవీకరణ పత్రాలు సమర్పించారు.